కేసును సిఐడి విచారణకు అప్పగించామని మంత్రి కొల్లు రవీంద్ర బదిలిచ్చారు. కేసుల వివరాలని మంత్రి సభ దృష్టికి తీసుకెళ్లడంతో ఒక్కసారిగా వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు. అధికార పక్షం తమపై బురద జల్లేందుకు కంకణం కట్టుకుందని పార్టీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. పూర్తి విచారణ తర్వాత దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఆరోగ్యానికి హానికరమైన మద్యం పంపిణీ చేసిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందో లేదో మంత్రి గారు చెప్పాలి. అధ్యక్ష, మాకున్న సమాచారం మేరకు ఏదైతే రీజనల్ కెమికల్ ల్యాబొరేటరీలో ఈ యొక్క పరీక్షలు నిర్ధారణ చేశారో ఇది ప్రజల ప్రాణానికి హానికరమైందనేది ఆ యొక్క కెమికల్ ల్యాబొరేటరీ నిర్ధారించిన మాట వాస్తవమో కాదో మంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. రావూరు నివాసి మద్దిరెడ్డి రమణారెడ్డి అలియాస్ మెడికల్ స్టోర్స్ రమణారెడ్డి, ఇతను కూడా అక్కడ వైకాపాకి చెందినటువంటి సహచరుడు సహాయంతో మరి మద్యాన్ని తీసుకొచ్చి అక్కడ విచ్చలవిడిగా చేయడం కూడా జరిగింది. అధ్యక్ష, మరి దీంట్లో నిర్మల్ కుమార్ అప్పు అనే అంతర్రాష్ట్ర స్మగ్లర్ల ద్వారా బిగ్ పీపుల్స్ క్లాసిక్ విస్కీ గోవా తయారీ మరియు రేస్ విస్కీ హిమాచల్ ప్రదేశ్ తయారీని తెప్పించి ఎన్నికల నిమిత్తం దానినట్లు నిర్ధారణ అయింది. ఈ కేసులో అందరూ స్థానిక నేరస్తులను అరెస్ట్ కాగా పార్థసారథి సురేష్ అనే పాండిచేరికి చెందినటువంటి వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. ఇంకా నిర్మల్ కుమార్ అప్పులను అరెస్ట్ చేయవలసి ఉంది. ఈ కేసులన్నీ కూడా సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. అధ్యక్ష, 32 కేసుల్ని సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. ఓటర్లని తాగండి, మీరు తాగి చావండి, తాగే ముందు మాకు ఓటేయండి, మీ శవాల మీదుగా అధికారాన్ని మేము ఎక్కుతామనే అధికార పీఠం మాకు ఇవ్వండి అనే ఒక దృక్పథంతో ఈ 6-7 జిల్లాల్లో అధ్యక్ష ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అధ్యక్ష. ఇది మనం రాష్ట్రంలో రకరకాల క్రైమ్స్ చూస్తూ ఉంటాం. మనం రాష్ట్రంలో రకరకాల క్రైములు చూస్తాం అధ్యక్ష. భూ కబ్జాలు చూస్తాం, వైట్ కాలర్ క్రైమ్స్ చూస్తాం. కానీ ఇది మద్యం అధ్యక్ష. ఇక్కడ మనందరం కూడా ఒక్కసారి మాట్లాడేవాళ్ళు ఆత్మ విమర్శ చేసుకోండి. ప్రజాప్రతినిధులుగా ఉన్న మనం, చట్టాలు చేసే మనం, చట్టసభకు రావాలనుకునే మనం పేద ప్రజల యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి వాళ్ళ శవాల మీదుగా అధికారం మాకు కావాలి అనుకోవడం సరైందా అధ్యక్ష? అందరూ కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. వినండి, మీరు వినండి ఉన్నారు. అవన్నీ కూడా సభ ముందు ఉంచమనండి అధ్యక్ష. నేను దానికి ఏం అభ్యంతరం చెప్పలేదు. మేమేదో విస్కీతో ఎన్నికల్లో గెలిచి వాళ్ళంతా కూడా సాదా మంచి నీళ్ళు ఇచ్చి ఎన్నికల్లో గెలిచినట్లు ఇక్కడ గొప్పలు చెప్పుకోవడం చాలా అన్యాయంగా ఉంది అధ్యక్ష. గౌరవ అధ్యక్షులు, గౌరవ సభ్యులు అన్ని పార్టీలు ఉన్నాయన్నారు అధ్యక్ష. మా బీజేపీ అసలు మంచినీటి అధ్యక్ష ఎప్పుడు వాటరే. నిజం వాస్తవం. అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసినటువంటి ఘనత ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిది. ఎందుకంటే అధ్యక్ష, ఇప్పుడు ఓమేశ్వర గారు కన్ఫైన్ యువర్ సెల్ఫ్ టు క్వశ్చన్. అధ్యక్ష, ఏదన్నా జరుగు రాజశేఖర రెడ్డి గారేనా అధ్యక్ష? రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 5 సంవత్సరాలు అయిపోయింది. ఎన్నికలు జరిగి 3 నెలలు అయ్యింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 5 సంవత్సరాల పైన అయింది. ఎన్నికలు జరిగి 3 నెలలు అయింది. ఈ 3 నెలల్లో జరిగిన ఈ 3 నెలల్లో కూడా రాజశేఖర రెడ్డి గారికి ఆపాదించడం అంటే అది నిజంగా తెలుగుదేశం పార్టీ సభ్యులకి ఆ ఘనత దక్కుతుంది అధ్యక్ష. మరి కేవలం ఎన్నికల్లో గెలవడం కోసం ఎంతటి ఘోరాలు చేయడానికైనటువంటి సిద్ధపడినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో జరగడం చాలా దురదృష్టకరం అధ్యక్ష. మరి ఈ సందర్భంగా మరి ఎవరైతే దీనికి ప్రధాన కారకులైనటువంటి వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలే ప్రసక్తి లేదు. వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే అన్నీ కూడా మేము పెట్టిన కేసులు కాదు అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఎవరైతే దీనికి కారకులయ్యారో వాళ్ళందరి మీద మరి కేసులు పెట్టడం జరిగింది. వీరందరూ కూడా మరి కావలికి చెందినటువంటి రామచంద్రారెడ్డి, ప్రతాప్ రెడ్డి గారి యొక్క ప్రధాన అనుచరులుగా కూడా ఈ రోజున అక్కడ ఆరోపణలు ఉన్నాయి అధ్యక్ష. అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు సర్వేపల్లి, ఆయన కూడా మరి గౌరవ సభ్యులు వారి మీద కూడా అక్కడ వాళ్ళ అనుచరులుగా ఉన్నారు అధ్యక్ష. అలాగే కొవ్వూరులో పోటీ చేసినటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని అక్కడ ప్రధాన అనుచరులు కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. తప్పకుండా వీళ్ళందరి మీద కఠినటువంటి చర్యలు తీసుకోవడం, ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళ మీద సిఐడి ఎంక్వైరీ అయిన తర్వాత పూర్తి వివరాలతో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. మంత్రివర్యులు మాట్లాడుతూ మిత్రులు నరేంద్ర గారు ప్రశ్నిస్తారు. దానికి చక్కని సమాధానాన్ని గౌరవ మంత్రి గారు చెప్పారు.
ఇక్కడ ఇంపార్షియల్గా నేను ఒకటే అడుగుతున్నాను గౌరవ మంత్రివర్యుల్ని, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా నోటైనటువంటి ఎక్సైజ్ కేసులు ఏవైతే ఉన్నో అక్రమ మద్యాన్ని సరఫరా చేస్తున్నటువంటి వ్యక్తుల మీద కేసులు పెట్టినటువంటి కేసులన్నీ, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేసులన్నీ కూడా సభ ముందు పెట్టడానికి గౌరవ మంత్రివర్యులు సిద్ధమా? కేవలం ఒక పార్టీని టార్గెట్ చేయడానికి దురుద్దేశపూర్వకమైనటువంటి విధానంతో ఈరోజు ఈ చర్చకు తీసుకురావడం అన్నది ఏమాత్రం న్యాయబద్ధం. కొన్ని కేసులనే పరిమితం చేసి ఆ కేసులనే పేర్లు సభలో లేనటువంటి వ్యక్తుల మీద కూడా పేర్లను పెడుతూ ఇవాళ మరి సమాధానం చెప్పడం అన్నది ఏ మేరకు న్యాయం? మీరు చాలా గొప్పగా ఎన్టీఆర్ అనేటటువంటి ఒక మహాత్ముడి పేరు చెప్పుకుంటున్నారు మీ పార్టీకి. ఆ మహాత్ముడు కోరిక కళ నెరవేర్చేటటువంటి కార్యక్రమాన్ని అయినా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారా? ఇవాళ పూర్తి సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఆయన మనసావాచ కోరుకున్నాడు. అటువంటి దాన్ని మీరు ఇవాళ అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ సభకు గౌరవ మంత్రి వారిని తెలియజేయాలనుకుంటున్నారు. మన సిస్టమ్ ప్రకారంగా ఎవరి సీట్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ సీట్లో ఉండి మాట్లాడాలి, వాళ్ళ సీట్లో ఉండే ఓటేయాలి అధ్యక్ష. మిగతా టైంలో ఎక్కడ కూర్చున్నా పర్లేదు, కానీ ప్రతిపక్ష నాయకుడు పక్కన సీట్ అలాట్మెంట్ అంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అలాట్ అయింది అధ్యక్ష. అంచేత నెహ్రూ గారు కూర్చున్నారు, ఇంకోళ్ళు వచ్చి కూర్చున్నారు. కూర్చోవడం అభ్యంతరం లేదు, కానీ మాట్లాడేటప్పుడు మాత్రం వాళ్ళ సీట్ల నుంచే మాట్లాడాలి. వాళ్ళ సిస్టమ్ అది అధ్యక్ష. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకు కూర్చుంటలేదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అనుమానం వస్తుంది అధ్యక్ష. నేను స్పష్టంగా మంత్రి గారిని అడిగేది, ప్రభుత్వం మీ చేతిలో ఉంది. మీరు నెల్లూరు వచ్చినప్పుడు మాట్లాడారు, ఇక్కడ మాట్లాడారు, ఎవరిని వదిలిపెట్టమని చెప్పి మేము కూడా చెప్పేది ఎవరిని వదిలిపెట్టొద్దని. మీకు ధైర్యం ఉంటే నిష్పక్షపాతంగా మీరు దీని మీద విచారణ జరపాలనేటువంటి చిత్తశుద్ధి ఉంటే సిబిసిఐడి చేతిలో అది జరుగుతుందనేటువంటి నమ్మకం మాకు లేదు. కాబట్టి సిబిఐ చేత ధరిపించేటువంటి ధైర్యం దమ్ము మీకుందా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. గౌరవ సభ్యులు చెప్పారు, సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పారు. మీ సందర్భంగా ఒకటే అడుగుతున్నాం అధ్యక్ష, మరి వారి యొక్క నాయకుడు సిబిఐ మీద నమ్మకం లేదు, ఎఫ్బిఐ మీద నమ్మకం లేదు, ఈడీ మీద నమ్మకం లేదు. ఎవరు ఈ దేశంలో ఏ వ్యవస్థ మీద వాళ్ళకి నమ్మకం ఉందో చెప్పమని అధ్యక్ష. అన్నిటి మీద కూడా ధ్వజమెత్తినటువంటి పరిస్థితి ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, మేము నిష్పక్షపాతంగా మేము ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే దీనికి బాధ్యులై ఉన్నారో అది ఎంతటి వారైనా సరే కఠినమైన వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. దీంట్లో మటుకు వెనకాడేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఢిల్లీ మెట్రో రైల్ మాజీ ఎండీ శ్రీధరన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఏపీలో మెట్రో రైల్ ప్రాజెక్టులకు ముఖ్య సలహాదారుగా శ్రీధరన్ నియమితులైనట్టు సమాచారం. 2-3 రోజుల్లో ఆయన నియామకంపై అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. విశాఖ, విజయవాడలో మెట్రో రైల్ నిర్మాణం చేపట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. తిరుపతిలోనూ మెట్రో రైల్ నిర్మించవచ్చని చంద్రబాబుకు సూచించిన శ్రీధరన్ 3.5 ఏళ్లలో మెట్రో పూర్తి చేయవచ్చని అభిప్రాయపడ్డారు. మెట్రో రైళ్లపై ప్రభుత్వం రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు రిపోర్టును శ్రీధరన్ ముఖ్యమంత్రిని అడిగారు.